రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి, ప్రతి జిల్లాలో కలెక్టరు, పోలీసులు, వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కమిటీలో అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. ఈరోజు ప్రభుత్వం అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో. 2023 మార్చిలోనే ఎన్జిటి రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు, వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా 22 జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి నివేదికలు ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టారు. అక్రమ తవ్వకాలు ఏమీ జరగట్లేదని యూనిఫామ్గా ఒకే నివేదికలు సమర్పించారు. అవన్నీ కూడా కోర్టు పరిశీలన చేయడం జరిగింది. దాదాపు మార్చి 23లో వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులో, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో, డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1,000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడో, ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. వీటన్నిటినీ కూడా అసలు లెక్క చేయకుండా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీలు మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అసలు ఏం చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు చర్యలనే నిల్లు. అసలు దీనికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అసలు ఏం చెప్తారో అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా
ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు. ఇవన్నీ రేపు 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ప్రభుత్వం మారుతుంది, మేము అధికారంలోకి వస్తాం. ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి, వచ్చి నిలబడాలి, బోనెక్కాలి, జైలుకు పోవాలి. ఉచిత ఇసుక పాలసీ పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైన మేలు చేకూరిస్తే దాని మీద అక్రమాలు జరిగినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ప్రభుత్వం, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదే డిఎంజీ, ఇదే కృష్ణా నదిలో, గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే ఏమీ జరగట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి క్లీన్ చిట్ తీసుకొని వచ్చి గతంలో కూడా ఏమీ జరగలేదని చెప్పారు. అప్ స్ట్రీమ్లో జరిగినాయి అంటే ఏమీ జరగలేదని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. కోర్టులో చెప్పారు ఏ అవకతవకలు జరగలేదని, చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ స్టాండ్ పాలసీలో అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పి కేసు పెట్టారు. వీటన్నిటికీ రేపు సమాధానం చెప్పాలి. అధికారం పోగానే ఈ వెంకటరెడ్డి అనేవాడు ఇక్కడి నుంచి పారిపోవచ్చు అనుకుంటున్నాడు, ఎక్కడికి పారిపోలేడు. తీసుకొచ్చి నిలబెడతాం, ఇక్కడ మొత్తం కక్కిస్తాం. వీళ్ళు ఎవడైతే జేపీ వెంచర్స్ కానీ, జీసీకేసీ కానీ, ప్రతిమ కంపెనీలు కానీ ఎటువంటి మైనింగ్లో ఏ అనుభవం లేనటువంటి వీళ్ళ బినామీ కంపెనీలను అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి కట్టబెట్టారో ఈ కంపెనీలు సమాధానం చెప్పాలి, ఈ వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి. టోటల్గా వీళ్ళని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి జేపీ వెంచర్స్, ఈ జేపీ వెంచర్స్కి ఇవ్వడం వల్ల ఎప్పుడూ లేని విధంగా 1500 కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పారు. మళ్ళీ వీళ్ళే జగనన్న కాలనీలని, నాడు నేడు స్కూల్స్ అని చెప్పి 1000 కోట్ల రూపాయలు అదే కంపెనీకి చెల్లించి మళ్ళా రిటర్న్ వీళ్ళే తీసుకున్నారు, వీళ్ళే డ్రా చేసుకున్నారు. వాడి దగ్గర నుంచి దోచుకున్నారు. బినామీ కంపెనీలను పెట్టి 1500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ₹1 ఆదాయం రాకుండా వాడికే కాంట్రాక్ట్ ఇచ్చి జగనన్న ఇళ్ళు అని చెప్పి, నాడు నేడు స్కూల్స్కి అని చెప్పి 1000 కోట్లు తిరిగి వాడికి చెల్లించి వాటిని మళ్ళీ వీళ్ళు రీపే చేసుకున్నటువంటి పరిస్థితులు, అడ్డగోలుగా దోపిడీ చేసిన విధానం ఈ రాష్ట్రంలో చూసాం. వీళ్ళు రేపు ఏం చేయబోతా ఉన్నారో తెలీదు. సుప్రీంకోర్టు ఈరోజు చెప్పినటువంటి ఆర్డర్స్ మీద సిగ్గుపడాలి. అసలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినాయి. హైకోర్టు చెప్పింది, ఎన్జీటీ చెప్పింది, ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి మాట్లాడటం చాలా తీవ్రంగా జరిగింది. నిన్న ఆక్షేపణ చేసింది. నిన్న అసలు ఎవడ బాధ్యత వహిస్తాడు? వీటన్నిటికీ సమాధానం ఎవడు చెప్పాలి? డిఎంజీ వెంకటరెడ్డి చెప్పాలి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాలి, సిఎస్ ఇవాళ మినిస్టరు, ఇవాళ ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డి చెప్పాలి, ముఖ్యమంత్రికి తాబేదారుగా పనిచేస్తున్నటువంటి ధనంజయ రెడ్డి చెప్పాలి. వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు, సూత్రధారులు. దోచి పెట్టడంలో, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి చేరవేయడంలో డబ్బులు వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించారు. వీళ్ళందరూ కూడా రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో అంత సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగి, అంత సీరియస్ కామెంట్స్, జడ్జిమెంట్ వచ్చినా కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా డ్రెడ్జింగ్లు పెట్టి ఇవాళ ధవళేశ్వరం దగ్గర అసలుకి బ్యాన్ ఉంది, శాండ్ రీచ్. అటువంటిది ఈరోజు ఉదయం 10:54కి డ్రెడ్జర్లు పెట్టి కొడతా ఉన్నారు. ఈరోజు ఉదయం డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఎవడన్నా బుద్ధినోడు ఎవడన్నా చేస్తాడా? అధికారులు ఏం చోద్యం చూస్తూ ఉన్నారా? సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఆ విధంగా కామెంట్స్ చేసి జడ్జిమెంట్ పాస్ చేసినా కూడా ఈ అధికారులు ఈ విధంగా లెక్కలేనితనంగా మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారంటే వీళ్ళు ఏం చేయాలి? గతంలో అమరావతిలో తీసినటువంటి దాదాపు 4 మీటర్ల లోతుని తవ్వేశారు. అడ్డగోలు దోపిడీ, అడ్డగోలు తవ్వకాలు. ఇవన్నీ కూడా రేపు సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ పారిపోవచ్చు అనుకుంటున్నారు, సర్దేస్తూ ఉన్నారు. ఎక్కడికి సర్దినా కూడా మొత్తాన్ని పట్టుకొచ్చి
జవాబుదారీతనం ఫిక్స్ చేసి ఆ వెంకటరెడ్డి అనేవాడు ఏ విధంగా సంపాదించాడో, ఎక్కడెక్కడ ఎవడెవడిని బెదిరించాడో, ఏ అధికారులు మొత్తం కూడా వాంగ్మూలాలు ఉన్నాయి. అన్ని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా రెడీగా ఉన్నారు. వెంకటరెడ్డి సమాధానం చెప్తాడా, వెంకటరెడ్డి జైలుకు పోతాడా, అతనితో పాటు అప్రూవర్గా మరి మిగతా వాళ్ళ మీద చెప్పి వాళ్ళని జైలుకు పంపుతాడా? దీనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డే ప్రధాన పాత్రధారి, సూత్రధారి. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గైడ్లైన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా కమిటీలు ఏర్పాటు చేసి, ఇప్పుడు ఇక ముందు జరిగే కాదు, ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఎవడు దోపిడీ చేశాడు, దాన్ని ఏ విధంగా రికవరీ చేయాలి, దానికి చర్యలకు ఉపక్రమించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ విధంగా చెయ్యకపోతే, ఆ విధంగా సహకరించకపోతే ఆ అధికారులందరూ కూడా కోర్టే చెప్పింది, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని. కోర్టు ఒకవైపు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటుంది. రేపు మారే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద వీళ్ళందరినీ కూడా జైలు ఓచలు లెక్క ఇచ్చే వరకు కూడా నిద్రపోమని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎటువంటి అక్రమాలు, అవినీతి లేకుండా ప్రజలకి ఉచిత ఇసుక సప్లై చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారి మీద అడ్డగోలుగా కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ అధికారులు, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మైనింగ్ మంత్రి ఈ వెంకటరెడ్డి ఒక్కొక్కడి తాట తీసిందాకా వదిలిపెట్టమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.